అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి నవంబర్ 11 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రా చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి 5 ఒక ముఖ్యమైన సూచనలు అయితే రాబోతున్నాయండి. ఈ సూచనలు మీ జీవితంలో కొన్ని సంకేతాలు ప్రభావంగా కనిపించబోతున్నాయి. ఈ సంకేతాలు సాధారణంగా అంటే మీరు ఎదురు చూస్తున్న మార్పు, రక్షణ మరియు ఆశీర్వాదానికి సంకేతాలు అన్నమాట. ప్రతి ఒక్క సంకేతం వెనుక దాగి ఉన్న అర్థం మాత్రం చాలా గంభీరమైందండి. మొదటిది ఎరుపు పువ్వులు, ఆకస్మిక దర్శనం. అక్కడ వీరి దారిలో, ఇంటి దగ్గర, దేవాలయంలో లేదా కళలో రేపటి రోజు మీకు ఎరుపు రంగు పూలు అయితే కనబడితే అది రేపటి రోజు మీ పైన అదృష్టం బాగా కలిసి వస్తుందని అర్థమండి. ఈ పువ్వు మీ జీవితంలో ఉన్న చెడు శక్తులను తొలగించి శుభశక్తిని ఆకర్షించే సూచన. రెండవది కళలో దేవాలయ దీపం లేదా అర్చకుడు కనిపించడము. మీ భయాలన్నీ అనిశ్చితులుగా తొలగిపోతాయి. రేపటి రోజున మీ జీవితానికి వెలుగు తీసుకురాబోతుందండి. ఈ సంకేతము మీరు కొత్త ధైర్యంతో ముందుకు సాగాల్సిన సమయం అని రాబోతుందన్నమాట. ఇక మూడోది పాత స్నేహితులు లేదా పరిచయాలు మళ్ళీ మీ జీవితంలోకి రావటము. ఇది యాదృచ్ఛికమైతే కాదండి. రేపటి రోజున మీకు కొత్త మార్గదర్శకులకు సరైన వ్యక్తులు పంపబోతున్నారు. వీరు ఏ భవిష్యత్తులో మీ కీలక పాత్ర అయితే పోషించబోతున్నారు. మీకు ఉపశమనము, ప్రేరణ లేదా ఒక కొత్త అవకాశం అయితే అందించవచ్చు. ఇక నాలుగోది ఎలాంటి కారణం లేకుండా కన్నీళ్ళు రావటము. ఇది బలహీనత అయితే కాదండి, ఇది ఆత్మశుద్ధి. మీలో దాగి ఉన్న బాధలను, పాత కర్మలను తొలగిస్తుందన్నమాట. ఈ కన్నీళ్లు మీరు కొత్త ఆరంభానికి సిద్ధమవుతున్నట్టు సంకేతము. ఇక ఐదవది ఆత్మలో అకస్మాత్తుగా ధైర్యం, నమ్మకం పెరగటము. ఇది అత్యంత శక్తివంతమైన సంకేతం అండి. రేపటి రోజున మీలోని దివ్యశక్తిని మేలుకొలుపుతుంది. మీరు భయాలను అధిగమించి నిజంగా అర్హులైన స్థాయికి చేరే సమయం అయితే ఆసన్నమైందండి. ఈ 5 సంఖ్యలు రేపటి రోజు మీ జీవితంలో కనిపిస్తే మీలో ప్రవేశించే కష్టాలన్నిటికీ సమూలంగా తొలగిస్తారని అర్థం. ఇది కొత్త జీవితం ప్రారంభమయ్యే సూచన అండి. రేపటి రోజు మీరు పొందే ఫలితాలు శాంతి, సంపద, ఆరోగ్యము మరియు నిజమైన విజయమే. రేపటి రోజున గ్రహస్థితులు మరియు దివ్యశక్తులు కలిసి మీ జీవితానికి కొత్త దిశ చూపించే కీలక దశ అండి. శని గ్రహం ఇప్పటికే పరీక్షల దశలో ఉన్నప్పటికీ రేపటి రోజున మీకు ఆ దశలో కృప వల్ల, ఆ ప్రభావం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. మీ జీవితంలో ఆగిపోయిన తిరిగి మళ్ళీ మీకు దక్కపోతుంది. శని గ్రహము ఇప్పటి వరకు మీ సహనాన్ని పరీక్షించింది, కానీ ఇప్పుడు అదే గ్రహం మీ కష్టానికి ఫలితాన్ని ఇవ్వబోతుందండి. మీ కర్మ శుభ పరిణామాల దిశలోకి ప్రవేశిస్తుంది. ఇక మీదట మీ శ్రమ వృధా కాదని చెప్పి సమయం ఆసన్నమైంది. ఇక బుధుడు నిర్ణయాల్లో స్పష్టత, ఆలోచనలో సమతుల్యతను ప్రసాదిస్తాడు. గతంలో ఎదురైన ఆలోచన గందరగోళము, అస్థిరత ఇప్పుడు తగ్గిపోతుంది. మీ మాటల్లో శక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలు సృజనాత్మకత దిశగా ప్రవహిస్తాయి. ఇది కొత్త అవకాశాలకు ద్వారం అయితే తెరిచే దశ అండి. ఇక రేపటి రోజు మీకు కుజుడు ధైర్యము, ఉత్సాహం, చైతన్యం తీసుకొస్తాడు. మీ ఆత్మవిశ్వాసము మరింత బలపడుతుంది. ఏ సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తి మీలో మేల్కొంటుంది. ఇది అయితే మీ ఆత్మస్థైర్యం అత్యున్నత స్థాయికి చేరే సమయం అండి. ఆర్థిక రంగంగా బుధుడు మరియు కుజుడు ప్రభావం వల్ల కొత్త ఆదాయ మార్గాలు, లాభాలు కలుగుతాయి. గతంలో ఆగిపోయిన ప్రాజెక్టులు, వ్యాపారాలు తిరిగి మీకు ప్రగతి పదంలోకి వస్తాయి. కొత్త పెట్టుబడులు, ఆర్థిక స్వచ్ఛత విజయవంతమవుతాయి. సంబంధాలు మరియు కుటుంబ అపార్థాలు తొలగి ప్రేమ మరియు అవగాహన పెరుగుతుంది. రేపటి రోజున కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పాత తగాదాలు సహజంగా మూసే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఇది ఒక జాగరణ సమయం అండి. మీ అంతరాత్మలో ఎక్కువగా కలుస్తూ ఉంటారు. ఇక రేపటి రోజున సూచనలు, స్వప్నాలు లేదా అంతర్గత భావాల రూపంలో మీకు మార్గదర్శకత్వం ఇస్తుంది. మీ మనస్సు శాంతితో నిండి ఉంటుంది. జీవితం మీద కొత్త దృష్టికోణం ఏర్పడుతుంది. రేపటి రోజున ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుదల దిశగా కొనసాగుతాయి.
గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, అనవసర ఖర్చులు, పెట్టుబడులు, జాప్యాలు అవి మొత్తం కూడా రేపటి రోజు తగ్గుముఖం పడతాయి. రేపటి రోజున మీ కృషికి తగిన ఫలితాలు కనబడబోతున్నాయండి. ఆర్థిక ప్రవాహం మళ్ళీ సక్రమ మార్గంలోకి అయితే వస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన లాభాలు, నిలిచిపోయిన చెల్లింపులు, ఆలస్యమైన అవకాశాలు ఒక్కోటిగా మీ చేతిలోకి అయితే తిరిగి రాబోతున్నాయి. రేపటి రోజున మీరు చేసిన శ్రమకు ఫలితం అసలు ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అయితే పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. ఉత్సాహంతో ముందుకు వెళ్తే ముందు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే మంచిది. ఇక రేపటి రోజు ప్రత్యేకంగా శుభదినంగా చెప్పుకోవచ్చు. మీరు ప్రారంభించే కొత్త పనులు, వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక ఒప్పందాలు విజయవంతమవుతాయి. రేపటి రోజున బలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితం లభిస్తుంది. రేపటి రోజున మహాశక్తివంతమైన ఆర్థిక ఆకర్షణ శక్తిగా పనిచేస్తుందండి. ఎవరినైనా సాయం చేయటము, భోజనం పెట్టడము లేదా పేదవారికి సహాయం చేయడం ద్వారా మీ జీవితంలో కొంత ఆర్థిక ప్రవాహం ప్రారంభమవుతుంది. పని స్థలంలో మీరు చేసిన కృషి గుర్తింపు పొందబోతున్నారు. మీ ప్రతిభ, నిబద్ధత, శ్రమ ఇప్పుడు గౌరవం, ప్రోత్సాహం రూపంలో అయితే తిరిగి వస్తాయండి. కొత్త అవకాశాలు, ప్రమోషన్లు, లాభాలు రాబోతున్నాయి. రేపటి రోజున ప్రేమ మరియు కుటుంబ జీవితం అత్యంత సానుకూల మార్పుల దిశలోకి అడుగు పెట్టబోతుంది. గతంలో ఉన్న దూరాలు, అపార్థాలు, మాటల తేడాలు ఇప్పుడు మాయమవుతాయి. సాన్నిహిత్యము, ప్రేమ, సమ్మతి మళ్ళీ వికసించబోతున్నాయి. రేపటి రోజున భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇప్పుడు మరింత బలపడబోతున్నాయండి. వీరిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తీరిపోతాయి. మళ్ళీ ప్రేమతో, ఆప్యాయతో ఒకరినొకరు దగ్గరవుతారు. ఇది మీ దాంపత్య జీవితంలో కొత్త శక్తి, ఆనందం తెస్తుంది. అవివేతలైన ఈ రాశి వారికి లేదా కొత్త సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఎంతో శుభదాయకమైన సమయం అండి. కొత్త పరిచయాలు వస్తాయి. ఆ పరిచయాలు నెమ్మదిగా బలమైన బంధాలుగా మారే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున మీకు చాలా శివుని యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సరైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. కుటుంబ విషయంలో కూడా రేపటి రోజు సమతుల్యతను తీసుకొస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల విజయాలు ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. మీ కుటుంబం మీపై గర్వపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో చిన్న కలహాలు, విభేదాలు వచ్చినా ముందుగా క్షమాపణ చెప్పడం, నేను తప్పు చేశానేమో అని మనసారా అంగీకరించడం ద్వారా రేపు పెద్ద సమస్యలు చన్నగా మారిపోతాయండి. ఇక ప్రతి సాయంత్రము ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా శాంతి, సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీపం వెలిగించినప్పుడు దుర్గామాతను ఖచ్చితంగా మీరు రేపటి రోజున మంగళవారం చక్కగా దుర్గామాత పారాయణ చేయడం వల్ల మీ కన్నకాలు కూడా అనుగ్రహంగా ఉంటుంది. అప్పుడు ఇంట్లో కలహాలు తగ్గి ప్రేమ, పరస్పర గౌరవం పెరుగుతుందండి. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా చెప్పదగిన రోజు అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఉద్యోగం, వ్యాపార రంగంలో కీలక మలుపు అయితే రాబోతుంది. ఇప్పటి వరకు అనుభవించిన అలసట, నిరీక్షణ, సమతుల్యం లేని సానుకూల మార్పుకు దారి తీయబోతుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. బదిలీలు, కొత్త బాధ్యతలు, పదోన్నతుల రూపంలో మీ మార్పులు వస్తాయి. ఈ మార్పులు కొంత ఒత్తిడికి అనిపించవచ్చు, కానీ తర్వాత మీరు గ్రహిస్తారు ఇది మీ ఎదుగుదల కోసం అవసరమైన మార్పు అని. మీ నాయకత్వ, పట్టుదల, కృషి ఇప్పుడు ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందుతాయండి. వ్యాపారం చేస్తున్న వారికి రేపటి రోజున లాభదాయకమైన సమయం. గతంలో ఉన్న నష్టాలు తగ్గిపోతాయి. కొత్త భాగస్వాములు లేదా ఒప్పందాలు సానుకూలంగా ఉంటాయి. అయితే మాటల్లో జాగ్రత్తగా ఉండటం, నేరుగా కానీ మర్యాదగా కానీ మాట్లాడడం అవసరము. మీ ప్రతిభ, ఆలోచన, నిర్ణయం శక్తి రేపటి రోజు కార్యాలయంలో వెలుగొంటుంది. ఆధ్యాత్మికంగా ఇది కొత్త మార్పు దశ అండి. రేపటి రోజున సహజంగానే ఉన్న ఆధ్యాత్మికత ఇప్పుడు మరింతగా మేల్కొంటుంది. రేపటి రోజున మీరు మనసుతో ప్రశాంతత, దయ పెరుగుతాయి. శని ప్రభావం గత 3 సంవత్సరాలుగా పరీక్షలపై కష్టాలు తెచ్చింది, కానీ ఇప్పుడు ఆ దశ ముగుస్తుందండి. శని పరీక్షల ఫలితంగా సానుకూలంగా ఉంటాయి. మీ కర్మకు తగ్గ ప్రతిఫలం తగ్గుతుంది. జీవితంలో ఒక కొత్త స్థిరత్వము, ఆర్థిక భద్రత స్థాపించబడుతుంది. శని దయను పొందాలంటే మాత్రం వినయంగా ఉండండి. ఎవరిని నిందించకుండా క్షమించడం నేర్చుకోండి. ఇలా చేస్తే శని ప్రభావం పూర్తిగా అనుకూలమవుతుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి వాస్తు మరియు ఆధ్యాత్మిక శక్తుల సమతుల్యం సాధించే అద్భుతమైన సమయం అండి. రేపటి రోజున మీకు శివుని యొక్క అనుగ్రహం మరింత పొందడానికి దిశల శక్తిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు అదృష్ట దిశలో వాస్తు సూచనలు ఉత్తర, తూర్పు దిశ, ఈశాన్యంలో రోజులు అత్యంత శుభప్రదమైనవండి. రేపటి రోజు మీరు చేసే పూజ అన్ని రకాల కూడా రెట్టింపు పుణ్య ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుందని చెప్పొచ్చు. మీకు రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగా ఉండబోతుందండి. మీరు మాత్రము రేపటి రోజున దుర్గా చాలీస పఠించడం మాత్రం మర్చిపోకండి. రాహుకాల దీపం వెలిగించడం వల్ల మీ కర్మంలో ఫలితాలు అనేవి రేపటి రోజు పూర్తిగా తగ్గుముఖం పడతాయండి. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.